హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. టైటిల్ థంబ్నెయిల్ చూడగానే వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అరుణాచలం వీడియోకి పార్ట్ 2 ఇది. లాస్ట్ వీడియోలో అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ అయింది, రూమ్ చూసుకోవాలి అని చెప్పాను కదా. ఇంతకీ మీరు పార్ట్ 1 చూసారా? ఒకవేళ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. మేము పీక్ ట్రాఫిక్ టైంలో అరుణాచలం రీచ్ అయ్యాము. ప్రీ ప్లాన్డ్గా రాలేదు, అందుకే రూమ్ ఇప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 రూమ్స్ చూసాము. ఒకటి మెయింటెనెన్స్ బాగాలేదు, ఇంకోటి చాలా కాస్ట్లీ అనిపించింది. ఫైనల్గా ఈ రూమ్ తీసుకున్నాము. దీని లొకేషన్ లింక్ అండ్ పర్ నైట్ ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. One hour later. రూమ్ ఫైనల్ చేసుకొని లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని టెంపుల్ దగ్గరికి వచ్చాము. రాజగోపురం దగ్గర నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, అందుకే రాజగోపురం దగ్గరికి వచ్చాము. మేము అరుణాచలం ఇప్పుడు వెళ్ళలేదు. ఏ డేట్ రోజు వెళ్ళాము, ఎక్కడి నుంచి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, మాకు ఎంత ఖర్చు అయింది అన్ని పార్ట్ 1లో డీటెయిల్గా చెప్పాను. అమ్మ ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంది. కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అలాగే ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు. చూస్తున్నారు కదా, రష్ చాలానే ఉంది. నాన్న కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఇలా రూట్ మ్యాప్ ఉంటుంది. The next day. ప్రదక్షిణ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. సో కొన్ని అవర్స్ పడుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళాము. మేము కంటిన్యూస్గా 15 అవర్స్ కార్ జర్నీ చేసి రాగానే ప్రదక్షిణ చేసి చాలా అలసిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ రాగానే పడుకోకుండా మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్తే బాగుండేదేమో అనిపించింది. పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయింది. సో గుడిలో చాలా రష్ ఉంది, అస్సలు దర్శనం చేసుకోలేకపోయాము. నైట్ ప్రదక్షిణ చేశాము కదా, సో ఆ గిరివలయం మొత్తం ఒకసారి డే టైంలో చూద్దామని స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో వాటరు, టీ, కాఫీ, మధ్య మధ్యలో కూర్చోడానికి బెంచెస్ అవి అవైలబుల్గా ఉంటాయి. మేము ఎలాంటి ప్రీ ప్లానింగ్ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళాము కాబట్టి మేము చాలా అలసిపోయాము. కానీ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, వాకింగ్ చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఈ ప్రదక్షిణ హ్యాపీగా సింపుల్గా చేయగలము. కానీ ఆ హ్యాబిట్స్ లేని వాళ్ళకి మేబీ ఈ ప్రదక్షిణ కష్టంగా ఉంటుందేమో అనిపించింది నాకైతే. ఆల్ ఆఫ్ ఏ సడన్ కొన్ని కిలోమీటర్స్ కొన్ని అవర్స్లో, అది కూడా చెప్పులు లేకుండా కంప్లీట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. అండ్ డే టైంలో కంటే కూడా నైట్ టైం ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే డే టైంలో ట్రాఫిక్, ఎండ ఉంటాయి కదా. గిరి ప్రదక్షిణ చేస్తుంటే దారిలో అష్టలింగాలుంటాయి. వాటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అన్నిటినీ దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అయితే అరుణాచలం గురించి లాస్ట్ వీడియోలో కొంచెం చెప్పాను కదా, ఈ వీడియోలో ఇంకొంచెం చెప్పుకుందాము. నేనైతే ఈ స్టోరీ ఇప్పుడే తెలుసుకున్నాను. మీలో ఎంతమందికి ఈ స్టోరీ ఈ వీడియో చూడకముందే తెలుసో కామెంట్స్లో చెప్పండి. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య వారిలో ఎవరు సర్వోన్నతుడు అనే వివాదం తలెత్తింది. వారి వాదనను పరిష్కరించడానికి మరియు వారికి సత్యాన్ని బోధించడానికి శివుడు వారి ముందు అనంతమైన అగ్నిస్తంభంగా కనిపించాడు. దీనిని జ్యోతి స్తంభం అని పిలుస్తారు. ఈ స్తంభం యొక్క పైభాగాన్ని లేదా దిగువను ఎవరు కనుగొనగలిగితే వారు గొప్పవారిగా పరిగణించబడతారని శివుడు ప్రకటించాడు. బ్రహ్మ హంసరూపాన్ని ధరించి శిఖరాన్ని వెతుకుతూ పైకి ఎగిరిపోయాడు. విష్ణువు ఒక పంది, అదేనండి వరాహ రూపాన్ని స్వీకరించి ఆ స్థావరాన్ని కనుగొనడానికి భూమిలోకి లోతుగా తవ్వాడు. అవిశ్రాంతంగా వెతికిన తర్వాత విష్ణువు వినయంగా ఓటమిని అంగీకరించాడు. స్తంభం అంతులేనిదని గ్రహించాడు. అయితే బ్రహ్మ అహంకారంతో పడిపోతున్న తాళంపు అంటే కేతకి పువ్వును తప్పుడు రుజువుగా ఉపయోగించి తాను పైభాగాన్ని కనుగొన్నానని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ యొక్క నిజాయితీకి ఆగ్రహించిన శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికి అతనికి మాత్రమే అంకితం చేయబడిన దేవాలయాలు ఉండవని శపించాడు. విష్ణువు వినయానికి సంతోషించిన శివుడు అతన్ని ఆశీర్వదించాడు. సృష్టి మరియు సంరక్షణకు అతీతంగా శివుడు మాత్రమే పరమ సత్యమని, అనంతమైన, ప్రారంభం లేని మరియు అంతులేని సత్యమని బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ గ్రహించారు. ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి శివుడు ఈ అనంతమైన కాంతి నుండి తిరువన్నమలైలోని అరుణాచల కొండగా వ్యక్తమయ్యాడు.
పంచభూత స్థలాలలో అగ్నిమూలకం అంటే అగ్నిగా తన రూపాన్ని సూచిస్తాడు. తరువాత శివుడు లింగం రూపంలో తనను తాను వెల్లడించాడు. దీనిని లింగోద్భవ అని పిలుస్తారు. ఇది ప్రారంభం లేదా ముగింపు లేని అవగాహనకు అతీతమైన పరమాత్మను సూచిస్తుంది. ఈ సంఘటన శివాలయాల పశ్చిమ గోడపై కనిపించే లింగోద్భవ మూర్తి ద్వారా మరియు కార్తీక దీపం పండగ ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ శివుని కాలాతీత జ్యోతి రూపాన్ని సూచించడానికి అరుణాచల కొండపై గొప్ప జ్వాల వెలిగించబడుతుంది. తమిళంలో అణుధల్ అంటే సమీపించడం, అన్నా అంటే సమీపించలేనిది. బ్రహ్మ లేదా విష్ణువు కూడా ప్రారంభం మరియు ముగింపును కొలవలేని రూపంలో శివుడు కనిపించినందున ఆ కొండ అన్నామలైగా పిలువబడింది. అంటే దుర్గం కాని కొండ లేదా కొలవలేని లేదా చేరుకోలేని కొండ అని అర్థం. సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు లేదా ఎరుపు రంగు, అచల అంటే పర్వతం లేదా కదలనిది అని అర్థం. శివుడు ఎర్రటి అగ్ని లాంటి పర్వత రూపంలో కనిపించినందున ఈ ప్రదేశం అరుణాచలం అని పిలవబడింది. అంటే ఎర్రటి పర్వతం లేదా కదలని ఎరుపు అనగా మండుతున్న పర్వతం అని అర్థం. మొత్తానికి అది అరుణాచలం లేదా తిరువన్నమలై అనే పేరు వెనకాల ఉన్న అసలు కథ. మొత్తం అరుణాచలం కొండ పరిధి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం దూరం చాలా విలువైన ఔషధ మొక్కలుండే ప్రాంతం. అందుకే ఇక్కడ కాలినడకన చేసే ప్రదక్షిణ ఎన్నో వ్యాధులను నయం చేస్తుందని నమ్మకం. అయ్యవారు ఒక పర్వతమైతే అమ్మవారు ఇంకొక పర్వత రూపంలో అగస్తీశ్వర మఠం నుంచి చూస్తే పరమేష్ఠి పరమాత్ములు కలిసిపోయి అర్ధనారీశ్వర దర్శనంలా 2 కొండలు కూడా ఒకే కొండలా కనిపించడం ఒక అద్భుతమే కదా. 6 hours later. అలా కార్లో ఒకసారి అరుణగిరి మొత్తం వెళ్ళొచ్చాక సాయంత్రం దర్శనం చేసుకుందామని వచ్చాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. గుడి లోపల చాలా రష్ ఉంది. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. వర్షం కొంచెం తగ్గింది. నైట్ మాత్రం ఫుడ్ కోసం చాలా సెర్చ్ చేశాము. ఆల్మోస్ట్ అన్నీ క్లోజింగ్ టైమ్. ఫైనల్గా ఒక దగ్గర ఇడ్లీ దొరికాయి. అవి మాత్రం లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే ఆ ఇడ్లీలు ఇడ్లీలా కాదు, బౌన్సింగ్ బాల్స్ లాగా ఉన్నాయి. సాంబార్ కూడా ఉప్పు కారం కలిపిన వాటర్ లాగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎప్పుడో తిన్న ఫుడ్ లేట్ నైట్ అయిపోయింది. ఈవినింగ్ ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. ఆ నైట్ అది తప్ప ఇంకొక ఆప్షనే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.